తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనం రకరకాల కథలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే భట్టాచార్య కథలు ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయని మీరే చాలా సందర్భాల్లో చెప్పారు కదా. వాటిలోంచి ఏమైనా కొన్ని కథలు తీసుకుందామండి. ఈ భట్టాచార్య గారి కథలు సాక్షాత్తు రామారావు గారు రాసినవి కాబట్టి ప్రతిసారి నేను ఒక కొత్త ఐడియా వేసుకుని దాని మీద డెవలప్ చేసి రాద్దాం అనుకుంటా. ఖచ్చితంగా రాస్తా ఎంత సీరియస్ గా చెప్పాను రమగారు, మీరు వెంటనే రివీల్ చేసేసారు. 20 వాక్యాలు రాసాక బ్రెయిన్లో బోల్డంత ఐడియా ఉంటుంది, రాయలేను నేను. ఓకే, పెద్ద ప్రాబ్లం నాది. అందుకని చెప్పేసి ఇవి నా కథలు అని రివీల్ చేసేసి చెప్పేసేసుకుందాం ఓకే అని చెప్పి. సో ఇక నుంచి నేను భట్టాచార్య కథలని అడగను రమగారు, రమారావి గారి కథలు చెప్పండి అని అడుగుతాను. అదే, ఈ భట్టాచార్య గారు ఒక గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామానికి పెద్ద దిక్కు ఆయన. చిన్నతనం నుంచి, అంటే ఆయన వాళ్ళ తాత ముత్తాతలు 4-5 తరాలుగా అదే ఊళ్ళో ఉన్నారు. ఈయనే వాస్తు పండితుడు, ఈయనే ముహూర్తకర్త, ఈయనే పంచాంగకర్త, ఈయనే జ్యోతిష విద్వాంసుడు, అలా ఉన్నాడు. అయితే ఈయన ఒకసారి ఒక చిన్న యాత్రకి బయలుదేరారు. వాళ్ళు భార్య భర్త, 4 కుమారులు. అయితే ఈ పెద్ద కుమారులు 2కి వివాహాలైనాయి. చిన్న కుమారులు ఇంకా వేద విద్యలో ఉన్నారు, గురువుగారుల దగ్గర ఉన్నారు, వీళ్ళ దగ్గర లేరు. సరే, వీళ్ళు కోడళ్లతో కలిసి 2 బళ్ళు కట్టుకుని యాత్రకి బయలుదేరారు. బయలుదేరితే ఇటీవల కాలంలో వెళ్ళని వైపు వెళ్దామన్న ఒక ఊహ చేశారు. ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ బావమరిది గారిది కొడుకుది వివాహం నిశ్చయమైంది. ఆ పెళ్ళికి కూడా రమ్మన్నారు. వెళ్ళేటప్పుడు ఈ 4 కూడా పూర్తి చేసుకుని ఆ పెళ్ళికి 3 రోజుల ముందు అక్కడ చేరాలి. పూర్వం అట్లా వెళ్ళేవాళ్ళు, 15 రోజులు పెళ్ళికి ముందు వెళ్ళిపోయేవాళ్ళు. అవును, మీరే దగ్గరుండి అన్నీ చూసుకోవాలని బావమరిది స్వయంగా వచ్చి పిలిచి వెళ్ళాడు కాబట్టి బయలుదేరారు. ఈ బావమరిది గారి ఊరికి చిన్నతనంలో, ఈయన పెళ్ళైన కొత్తల్లో ఆ ఊరు బాగా విరివిగా విస్తారంగా వెళ్ళేవాళ్ళు. ఈయనకి చిన్నప్పుడే పెళ్ళైంది, 10 ఏళ్ల వయసులోనే. అప్పట్లో అలా చేసేవాళ్ళు కదా. అవునుగా. అయితే వెళ్ళేటప్పుడు ఆ ఊరు వెళ్ళే దారిలో కొంత పక్కకి డైవర్షన్, అంటే ఒక 5-6 మైళ్ళు ఇంకొక అడ్డదారిలో వెళ్తే దేవీపురం అని అక్కడ ఒక ఊరు ఉంది. చిన్నతనంలో ఈయనకి వివాహం నిశ్చయమైనప్పుడు నిశ్చయ తాంబూలాల కోసం ఈ మార్గానికి వెళ్తుండగా వాళ్ళ తండ్రి గారు, మన భట్టాచార్య గారిని ఆ దేవాలయానికి తీసుకెళ్ళారు అమ్మవారు. ఎందుకంటే ఆ ముందే ఒడుగైంది, ఉపనయనమైంది, ఈ దేవీ దర్శనం మంచిదని, ఆమె ప్రత్యక్ష స్వరూపంలో ఉంటుందని చెప్పేవారు. చుట్టుపక్కల ఊళ్ళల్లో చాలా గొప్ప ఊరు కిందే లెక్క. ప్రత్యేకంగా వెళ్ళాలి. చిన్నప్పుడు వెళ్ళారు, మళ్ళీ వెళ్ళాల ఆయన. తర్వాత భార్యను తీసుకొచ్చేటప్పుడు అప్పుడు అమ్మవారి దర్శనం చేయించండి అంటే బావమరుదులే ఓసారో 2 సార్లు భార్యను తీసుకుపోయారు. ఈయన మళ్ళీ వెళ్ళాల. ఆ పెళ్ళైన కొత్తలో ఓసారి వెళ్ళుంటారు బహుశా, పెద్దవారు అయ్యాక వెళ్ళలేదు. ఈ దేవిపురంలో అమ్మవారు పెదిమలు చాచి నవ్వుతున్న స్వరూపంలో కూర్చున్న ఒక అద్భుతమైన లలితా పరమేశ్వరి దేవాలయం అది. అది అప్పటికి ఒక 300-400 సంవత్సరాల క్రితం ఏర్పరచబడిన దేవాలయం. ఈయన చిన్నప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళ నాన్నగారికి, ఆయనకి మంచి దేవీ భక్తులు. ఆయన చాలాసేపు అమ్మవారి దగ్గర ధ్యానంలో గర్భగుడిలో కూర్చుని ఈ 10 సంవత్సరాల భట్టాచారి పిల్లవాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటే ఆయనకి ఆ 10 ఏళ్ళప్పుడు ఆయనకి ఎలాంటి అనుభవం కలిగిందంటే, అదే మొదట దైవికానుభవంగా ఆయన తర్వాత చాలాసార్లు చెప్పుకునేవాడు. అమ్మవారు తల తిప్పి తన వైపు చూసి నవ్విందట. కళ్ళెగరేసిందని అలా అనిపించింది. అదేలేండి. అప్పుడు చిన్నతనం కాబట్టి పెద్దగా వాళ్ళ నాన్నగారు చేశారో లేదో, మెల్లిగా ఈయన రకరకాల సిద్ధులు వచ్చినాయి, చదువుకున్నారు, విద్యాభ్యాసం అయిపోయింది. తర్వాత ఆయనకి దేవి అనుభవం, భగవద్ అనుభవం కలుగుతూ ఉండేది ఎప్పటికప్పుడు. దేవాలయాల్లో ప్రతిమలు చాలా, అంటే ఎక్కువ ప్రతిష్ట, అద్భుతమైన ప్రతిష్ట, మంచి మంత్రపూతంగా ఉన్న చోట ఉన్న ఎనర్జీని తెలుసుకోవటము, అవి ఆయన లక్షణంగా స్థిరపడి ఉన్నాయి. ఈ దేవీపురం వెళ్దాము, ఇన్నేళ్ళు అయింది, పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, ఈసారి ఎలాగూ వెళ్తున్నాం, 10 రోజుల ముందే బయలుదేరాం, ఈ 3 చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ దేవీపురం వెళ్దామని పిల్లలకి వీళ్ళకి చెప్పాడు. పెద్ద పెద్ద బళ్ళు, 2 ఎడ్ల బళ్ళు కట్టుకున్నారు. తర్వాత కుమారుడికి ఒక గుర్రం కూడా ఎవరో ఊళ్ళో క్షత్రియులు ఏర్పరిస్తే అబ్బాయిలు 2 చెరుకో గుర్రము, కోడళ్ళు 2 ఒక బండి, మామగారు అత్తగారు ఒక బండి, ఇంతమంది గుంపుగా వెళ్తున్నారు. పని వాళ్ళు ఉన్నారు, బళ్ళు తోలడానికి ఉన్నారు.
వెనకాల ఒక సహాయం చేయడానికి ఇంకో 2 మనుషులు ఉన్నారు, 4, మొత్తం కలిసి 6, 4, 10 మంది వీళ్ళు వెళ్తున్నారు. వెళ్తే ఈ దేవీపురం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దేవీపురంలో పూర్వం ఎప్పుడో చిన్నప్పటి పరిచయస్తులు, స్నేహితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వేడిది చేశారు. ఏమిటి అటు వెళ్తూ ఇటు వచ్చారా, ఇటు మాట్లాడుకున్నాక ఇవాళ రేపు అమ్మవారి ప్రభ తగ్గిపోయింది, దేవాలయం కొంత పాడుపడింది అని విన్నారు. ఈయనకు చాలా కష్టం కలిగింది. ఆ రోజుల్లో అంత ప్రభ వెలిగిపోయిన గుడి ఇప్పుడు ఎందుకు డల్గా ఉంది? ఆ ప్రజలు ఎవరు పెద్దగా వెళ్ళటం లేదు. వీళ్ళు ధర్మకర్తలు కూడా కుటుంబాలు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళంత శ్రద్ధగా చేయటం లేదు. అంటే ఈయన అన్నాడు, అదేమిటి ఇంత పురాతనమైన దేవాలయం అంటే బ్రాహ్మణ్యం అంతా ఏం చేస్తోంది? అదే కదా, ఒక వీధంతా బ్రాహ్మణులు ఉన్నారు, మీరంతా పూనుకుని అమ్మవారికి సంప్రోక్షణ చేయటమో ఏదైనా మళ్ళీ చేయటమో ఏదైనా చెయ్యాలి కదా. ఏమీ చేయకుండా ఇట్లా ఎందుకు చేశారు అంటే ఎందుకో కుదరలేదు, ఇది ఖర్చుతో కూడిన పని, పెద్దవాళ్ళు గ్రామంలో ఉన్నవాళ్ళు పూనుకోవాలి, ఏదో జరిగింది. కానీ ఆ దేవాలయం మాత్రం ఇప్పుడు కొంత పాతబడిపోయింది, పెద్దగా ప్రజలు వెళ్ళటం లేదు అనేసరికి కుమారులు ఇద్దరికి కొంచెం సుమారుగా ఉంది. అన్ని మంచి మంచి దేవాలయాలు చూసాం, వీళ్ళు ఇట్లా అంటున్నారు, ఎందుకు వెళ్తాం అలా అనిపించింది. ఈయన అన్నారు, నేను దేవీపురం వచ్చిందే లలితా పరమేశ్వరిని చూడ్డానికి, లేకపోతే అసలు వచ్చే పనే కాదు. మనం వృధాగా 10 మైళ్ళు బయటకు లోపలికి వచ్చామా, మళ్ళీ 10 మైళ్ళు బయటకు వెళ్ళాలి, 20 మైళ్ళ ప్రయాణం ఇందుకోసం పెట్టుకున్నాం. కాబట్టి స్నానాలు చేసి అమ్మవారిని సేవించుకుందాం అని చెప్పారు. సరే ఈయన ఏం చేశాడు, ఆయన భార్య కోడళ్ళు అంతా చక్కగా తయారయ్యారు, బళ్ళెక్కారు. ఆ ఊర్లో ఉన్న స్నేహితులు ఉన్నారుగా, ఆ కుటుంబం వాళ్ళు కూడా ఈ పువ్వులు పళ్ళు అమ్మవారిని సేవించడానికి, పసుపులు కుంకాలు సమర్పించడానికి పసుపు కుంకం ఇంటి దగ్గరే పట్టించి తెచ్చుకున్నారు. సంబారాలన్నీ పుచ్చుకుని బయలుదేరారు. వీళ్ళు వెళ్తున్నారని ఆ బ్రాహ్మణ అగ్రహారంలో 2-3 కుటుంబాల వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఆశ్రితులు ఉంటారుగా, పని వాళ్ళు వీళ్ళు. మరి అయ్యగారు ఎవరో గొప్ప ఆయన వచ్చారు, ఈయనకు జ్యోతిషం వచ్చుట, ఈయన వాస్తుట, ఈయన చాలా గొప్పవాట అని చెప్పి ఆయన్ని చూసి వెళ్ళటానికి వచ్చిన గ్రామ పెద్దలు కూడా ఒక 10 మంది, మొత్తం మీద ఒక 70-80 మంది చేరి అమ్మవారి దేవాలయానికి కాలినడకన బళ్ళెక్కారు. కొంతమంది కాలినడకన నడిచారు. ఇది ఊళ్ళో కూడా కొంచెం పెడగా ఉన్నది. ఆయనకి దేవాలయం దగ్గర పడుతుంటే దేవాలయం అంతా ఒక చీకటిగా డల్గా ఉన్నట్టు అట్లా కనపడుతోంది. లోపలికి వెళ్ళారు, అన్ని దీపాలు వెలిగించారు. తెలిసింది ప్రభ తగ్గింది, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు అంతే. ఈయన ఎదురుగుండా అమ్మవారి ఎదురుగుండా కూర్చున్నారు. అక్కడ ఉన్న అర్చకుడు కూడా సుమారుగా ఉన్నాడు, ఆయన ఏదో ఉత్సాహంగా లేడు. 8 మంది వచ్చారు, ఏదో దక్షిణ లభిస్తుంది, వీళ్ళు పెద్ద ఇంటి వాళ్ళు బళ్ళ మీద వచ్చారు కదా, సరే అర్చన చేస్తున్నాడు. అర్చన చేస్తుంటే ఈయన ఎదురుగుండా కూర్చుని అట్లా చూస్తున్నాడు. ఆవిడ ఇట్లా పెదిమలు సాగదీసి నవ్వుతున్నట్టు ఉంటుంది ఆ విగ్రహం. మనం అక్కడక్కడ చూస్తాం ఇట్లా మొలక నవ్వు ఉంటుంది. మన కనకదుర్గమ్మకు కూడా నవ్వు ఇట్లా కనపడుతుంది, ఆ పచ్చటి మొహంలో నవ్వు, మొలక నవ్వు కనపడుతుంది. ఈ నవ్వుగానే ఉంది. ఈయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని 2 సార్లు భార్య ఏమండి అని అన్నది, కానీ మెల్లిగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం కనపడింది, ఈ పెదిమలు చాచి నవ్వుతున్న విగ్రహ రూపంలో కనపడుతున్న లలితా పరమేశ్వరి ముక్కు మూసుకున్నట్టు కనిపించింది. ముక్కు మూసేసుకుని ఉంది ఇట్లా. కళ్ళు తెరిచాడు. ఆవిడ మామూలుగానే విగ్రహం అట్లాగే కనపడుతుంది, పెదవులు నవ్వుతున్నాయి. బాగా చూస్తే ఈయనకి ఆ కళ్ళు దొరకట్లకి ఇట్లా చమక్కమంటల్లా నిస్తేజంగా ఉన్నాయి కళ్ళు. మళ్ళీ ఈయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే ఈయన ఎందుకు నువ్వు ముక్కు మూసుకున్నావు అని ఆ ఎనర్జీని అడగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆవిడ ముక్కు మూసుకుని ఇట్లా తలకాయ ఎంచుకుని ఉంది, తలెత్తటలా. ఈయన కళ్ళు మూసుకుని లోపల ఇంకా గాయత్రి యజ్ఞోపవీతం గట్టిగా పట్టుకున్నారు. అమ్మా, నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా, ఏదైనా బాధగా ఉందా చెప్పు, నాకు నువ్వెందుకు తలదించుకున్నావు? అప్పుడు నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వి కళ్ళెగరేసావు, ఇప్పుడు నవ్వు, ఎందుకు ముక్కు పూసుకున్నావు నువ్వు, నీకేమి ఇబ్బంది అని అడగ్గా ఆయన కంట్లోంచి ఇట్లా నీళ్ళు వచ్చేసినాయి. ఆవిడ ముక్కు మూసుకుని, అంటే ఏదో ఒక భరించలేని ఒక దుస్థితిలోకి వెళ్ళిపోయింది అమ్మ. తలదించేసుకుంది, చెప్పటం లేదు, కళ్ళెత్తటల్లా. అసలు అంత విశాల నేత్రాలు ఆ విగ్రహాన్ని కనపడుతోంది కదా. చాలా సేపటికి ఈయన కళ్ళల్లో నుంచి ధారాపాతక నీళ్లు కారిపోతున్నాయి. భార్య కుమారులు అంతా గమనించారు, ఏదో ఉద్వేగానికి లోనైపోతున్నాడు ఈయనని. ఆవిడ ఇట్లా చెయ్యైపోతుంటే పెద్ద కుమారుడు, అమ్మా
ముట్టుకోకు, ధ్యానంలో ఉన్నారు, ముట్టుకోవద్దన్నాడు. ముట్టుకుంటే ధ్యానం చెదిరిపోతుంది. అవును. ఈ చుట్టూతా చేరిన పెద్దవాళ్ళందరూ ఏదో జరుగుతోందని తెలిసింది. అర్చకుడు టక్కిన ఆపేశాడు. ఆయనకి తెలిసింది, పూజ ఆగిపోయింది. ఆగిపోతే అబ్బాయి వీళ్ళబ్బాయి చదవండి మానద్దన్నాడు. ఆయన మెల్లిగా లలిత సహస్రనామం మొదలుపెట్టాడు. అర్చన, సహస్రనామం అర్చన అంటే ఎంత సమయం పడుతుంది? ఒక్కొక్క నామం చెప్తున్నాడు. ఆడవాళ్ళు కొంచెం చాలామంది వచ్చారు కదా, స్త్రీలు అందరూ కూడా అర్చకుడితో పాటు లలితా నామాలు ఒకటి నామాలు ఒక నామం చెప్తున్నారు. ఆయన పువ్వులు వేస్తున్నాడు, కుంకుమ వేస్తున్నాడు, పసుపు సమర్పిస్తున్నాడు, అక్షతలు సమర్పిస్తున్నాడు. అమ్మవారికి అర్చన జరుగుతుంది. ఈయన అట్లా కళ్ళలోంచి నీళ్లు కారుతూ క్రమంగా ఆయన దుఃఖంతో కదిలిపోతున్నట్టు కనపడుతోంది. ఆవిడకి భార్యకి భయంగా ఉంది. ఒక నామం అంటుంది కానీ ఆవిడకి దడొచ్చేస్తుంది, ఈయన ఏమైపోతాడు అని. కుమారులు మాత్రం ఆ తండ్రి మించి దృష్టి కదపకుండా ఆయనకేసే చూస్తున్నారు. చాలాసేపటికి 1000 నామాలు పూర్తయ్యాక ఈయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తుడుచుకున్నాడు. హారతి ఇచ్చారు. ఎంతో బాగుంది. పూజ అయిపోయింది. ఈయన బయటకు వచ్చాడు. అందరు అడిగారు, బాబు ఒకళ్ళిద్దరు స్నేహితులు, ఏమిటా నాయన భట్టాచారి చాలా ఉద్వేగపడ్డావు, ఏమన్నా ధ్యానంలో నీకు కనపడిందా, ఏమిటి మా సంగతి, ఎందుకు ఇలాంటిది జరిగింది అంటే ఆయన చెప్పాడు, అమ్మవారు ఇక్కడ ఒక దుర్గంధం వస్తోంది, దేవాలయం కిందకి ఏదో మురుక్కాలవ ప్రవహిస్తోంది, ఆమె ముక్కు మూసుకొని కూర్చునుంది ఇక్కడ. ఈ ప్రతిష్ఠ ప్రభావం వల్ల గుళ్ళోంచి లేచి వెళ్ళిపోలేదు. ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా, ఎప్పటి నుంచి గుడి పాడుబడిందంటే 5-6 సంవత్సరాలుగా గుడి పాతబడింది. చుట్టుపక్కల ఇళ్ళు బాగా వచ్చేసినాయి జనావాసం. చిన్నతనంలో ఊరంతా పెరగల. ఈ చిన్నతనంలో ఊరికి పెడగా ఉంది గుడి, వాతావరణం అంతా బాగుండేది. ఇప్పుడు చుట్టుపక్కల ఇళ్ళు ఏర్పడ్డాయి. బాగా ఇళ్ళు ఏర్పడితే ఇళ్లల్లో ఇల్లు అనగానే ఏముంటుందమ్మా? చెత్త చెదారం దుర్గంధం అన్నీ మురుగు. ఆ కాలవలు దేవాలయం కిందకు వచ్చేస్తున్నాయి. మనకి బయటికి వాసన రావట్లా. మట్టి కింద ఉంటే మనకి వాసన రాదు, ఆమెకు వస్తుంది. ఇది సరిచెయ్యండి అని చెప్పాడు. ఆ ఊరి పెద్దలు వచ్చారుగా, ఒక 4-5. అందులో ఒకళ్ళు ఈ ధర్మకర్తల తాలూకు మేనల్లుడు. ఆయన ఇంకా ఇక్కడ ఉండగానే ఆయన పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం ఏమిటి, ఆ ధర్మకర్త 70 ఏళ్ళు ఆయన, ఆయనకు ఆరోగ్యం లేదు. అప్పుడు ఆయన ఆ ధర్మకర్తని అందరినీ జనాలు, ఊళ్ళో జనాలందరినీ రండి మనం అక్కడికి రావాలి అని చెప్పి ఈ ఇళ్లల్లో కూడా టముకేయించేశారు. వెంటనే జనమంతా దేవాలయం దగ్గర చేరాలి అని అందరూ చేరిపోయారు. ఈయన చెప్పాడు ఆ మాట నిలబడి, ఏమిటి ధర్మకర్తకి ఏనాడైతే ఈ గుడి కిందకి మురుగునీరు ప్రవహించడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచే ఈ ధర్మకర్తకి అనారోగ్యం పట్టుకుంది. లెక్కేసి ప్రశ్నలు వేసి, ప్రశ్నాకాలం వేస్తారు కదా, ప్రశ్న వేస్తారు. ప్రశ్న ఏంగానే ఆ కాలాన్ని గుణించి ఎప్పుడు దీని కిందకి మట్టి మురుగునీరు వెళ్ళిందో అప్పుడే ఈయనకి జబ్బు మొదలైంది చెప్పారు. ఈయన జబ్బు మొదలయ్యేసరికి గుడి వదిలేశాడు. ఏం చేయాలి? జబ్బులు మొదలైతే గుడిని పట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అదే చేస్తాం. అవును. ఏదైనా సమస్య వచ్చేసరికల్లా దేవుణ్ణి వదిలేద్దామని చూస్తాం. పట్టుకోవాల్సిందే దేవుణ్ణి, ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలి, లోపల పట్టుకోవాలి. నువ్వు పూజ చేయటం కాదు, లోపల నమ్మికతోటి ఉండాలి. ఈ దెబ్బకి వెంటనే చుట్టుపక్కల ఇళ్ళన్నీ మొత్తం ఆ ఇళ్ళన్నిటినీ సవరించడం మొదలుపెట్టారు. బాబు మీరు వెళ్ళొద్దు, మాది ఇదంతా సరయ్యేదాకా మా దగ్గరే ఉండండి అని చాలా బతిమలాడారు. వివాహం నెత్తి మీద ఉంది, మేము బయలుదేరి 5 రోజులైంది, మేము మళ్ళీ వెళ్ళటానికి ఇంకొక 1.5 రోజున్నరైనా పడుతుంది. వారం తిరిగేసరికల్లా మరి మా బావమరిది గారి ఇంట్లో పెళ్ళి ఉంది, మేము ఆ పెళ్లి కోసమే బయలుదేరాము, మీరు ఏర్పరచండి. అమ్మవారి దేవాలయం చుట్టూతా కందకం తవ్వండి, ఈ కందకంలో మంచినీరు నింపండి, అది దాటి ఇంకొకటి ఏది బయట నుంచి రాకూడదు, మంచినీళ్ళే ఉండాలి. మీరు అందులో తామరలు వేస్తారా, పువ్వులు వేస్తారా, ఏం కావాలంటే అవి వేసుకోండి. ఇది చేస్తే అప్పుడు జనావాసాల మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇది జరిగింది. ఇట్లా ఆమె ముక్కు మూసుకుని ఉంటుంది. సరే బాబు ఇది సరైందేనని మాకెట్లా నమ్మిక. పూజ అయిపోయింది, ఈ ఘోష అయిపోయింది. మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ప్రతిజ్ఞ చేశారు, అమ్మవారి దేవాలయం కిందకి వెళ్తున్న మురుగునీటిని
అరికట్టటమే మా జీవితాశయం, నేటికి 11 రోజుల లోపల అది మేము చేసేస్తాము అని చేయండి అన్నాడు ప్రతిజ్ఞ. అందరూ ప్రతిజ్ఞ చేశారు. మా ఇల్లు పోతుంది, మా వాకిలి పోతుంది, మాకు ఇబ్బంది అనడానికి వీల్లేదు. ఎవరెవరి ఇళ్ళు ఈ కందకానికి అడ్డొస్తాయి, అమ్మవారి చుట్టూతా ప్రాకారం చుట్టూతా కందకం తవ్వాలి, దానికి ఏ ఇళ్ళు అడ్డం వస్తాయో వాళ్ళకి గ్రామం ఇంకో స్థలం ఇవ్వాలి. దీనికి పూనికగా పనిచేస్తామని ధర్మకర్తలు తర్వాత గ్రామాధికారులు మీరు మాటిస్తే నేను అమ్మని అడుగుతానన్నాడు. అందరూ ప్రతిజ్ఞ చేశాక ఈయన దేవాలయంలోకి వెళ్ళాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మవారి ఎదురుకుండా కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా కాసేపటికి అందరూ ఆయనకేసే చూస్తున్నారు. కుమారులు ఇద్దరు ముఖంలోకి చూస్తున్నారు. వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళ నాన్న ఎక్స్ప్రెషన్స్. కాసేపటికి ఈవెన్కి ఎట్లా కనపడిందంటే ఆవిడ ముక్కు మీద చెయ్యి వదిలిపెట్టి అని ఇట్లా 2 గుండెల మీద 2 చేతులు అమ్మయ్యా అన్నట్టుగా కనపడింది. కనపడేసరికల్లా ఆయన అడిగాడు, అమ్మ ఒక్కసారి నన్ను చూసి నవ్వవా నువ్వు? ఎన్ని సంవత్సరాలు, నా ఇప్పటికి 40 ఏళ్ల నాడు నీ నవ్వే నా జీవితాన్ని నడిపించింది అంటే ఆవిడ ఇవాళ కాదన్నట్టుగా చెప్పింది. ఈ పూట నేను నవ్వను, మళ్ళీ రమ్మని ఆజ్ఞించింది ఆయన్ని. ఈయన బయటకు వచ్చి అమ్మవారు ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆయన మొహంలో కనపడిన నవ్వు చూడంగానే వీళ్ళకి తెలిసింది. అంతకుముందు ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. అందరికీ అర్థమైంది ఏదో మంచి శుభశకునమే కనపడుతోంది అని. బయటకు వచ్చి అమ్మవారు ఊపిరి పీల్చుకుంటోంది, ఇది 11 రోజుల లోపల ఈ పని పూర్తి చేసేయండి, నేను వివాహం పూర్తి చేసుకుని మళ్ళీ వస్తాను. అప్పుడు ఒకసారి సంప్రోక్షణ చేసి అమ్మవారిని మళ్ళీ ఆమె ప్రభ మన ముందుకెళ్ళేలాగా మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఊళ్ళల్లోకి ఉండవలసిన ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి పంపించారు, వాళ్ళందరినీ పిలిపించండి. ఆ ఉత్సవం రోజుకి గ్రామం అంతా ప్రజలతోటి నిండి ఉండాలి. మొత్తం ఊరంతా టంకేశారు. 11వ రోజుకి పని పూర్తయిపోతుంది. భట్టాచారి గారు ఫలానా పౌర్ణమి వెళ్ళిన పంచమి నాడు వస్తారు. ఆ రోజుకి అందరు మీ సంతానాన్ని ఊర్లోకి పిలిపించుకోండి, వాళ్ళ అమ్మవారికి సంప్రోక్షణ చేసి ఉత్సవం చేస్తాము, ఈయన స్వయంగా చేస్తాడు అని. ఊళ్ళో వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఆనాటి రాత్రి అక్కడ విశ్రమించి మర్నాడు పొద్దునే వీళ్ళు వివాహానికి వెళ్ళిపోయారు. మళ్ళీ వివాహం అయ్యి తిరిగి వీళ్ళు మళ్ళా దేవీపురం వచ్చారు. మామూలు వాళ్ళ ప్రయాణం మొత్తం ఒక 20 రోజులు పెట్టుకున్నారు. ఇది ఇంకొక 5-6 రోజులు ఎక్స్ట్రా పడింది. కానీ మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసరికల్లా మొదటి రోజు 20 రోజుల క్రితం వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఊరు పాతబడినట్టు పాడుగొట్లాడుతూ ఉన్న ఊరు మొత్తం కళకళలాడుతూ తయారైంది. ఊరంతా కూడా అయోధ్యానగరంలాగా అలంకరించేసుకున్నారు. అందరూ ఇళ్ళకి సున్నాలు కొట్టారు. అమ్మవారికి సంప్రోక్షణ అవుతుంది అంటే మనకు కూడా ఆమె ప్రభ పడిపోవడంతో ఈ దేవీపురం ప్రభ కూడా పడిపోయింది. అందరిళ్ళకి సున్నాలు కొట్టారు. ఊరంతా అరటిగా చెట్లు నాటారు. అన్ని చోట్ల శోభాయమానంగా అలంకరించారు. ఈయన వచ్చిన తర్వాత మామూలుగా రోజువారీ అర్చనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవాలయం అంతా కూడా చక్కగా సున్నం కొట్టి శుభ్రం చేశారు. చుట్టూతా కట్టిన ప్రాకారానికి బయట వైపు గుండ్రంగా అన్ని పక్కల కందకాన్ని నిర్మించి ఉంచారు. దాని నిండా మంచినీళ్ళు పట్టించారు. మంచినీటి చెరువు నుంచి అనుసంధానం చేశారు. అక్కడి నుంచి పైప్ లైన్ లాంటిది ఆ రోజుల్లో వేసుకునేవాళ్ళు, గొట్టాలేసి నీళ్ళు వచ్చేలాగా పెట్టుకునేవాళ్ళు. ఎప్పటికప్పుడు ఆ నీరు మంచినీరు చెరువులోకి నీళ్ళు వచ్చాయంటే ఇందులోకి కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు బయటికి వెళ్ళిపోయేలాంటి ఏర్పాటు చేశారు. నీళ్లు నిలవబడకూడదు, నీరు వస్తూ వెళ్తూ ఉంటుంది. నీరుతో పాటు మంచినీటి చెరువులో చేపలు ఉంటే అవి కూడా వస్తాయి, అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, ఉంటాయి. ఈ నీరు పోసిన తర్వాత ఆమె హాయిగా ఇప్పుడు ఈయన మళ్ళీ అమ్మవారు ఎదురుకుండా కూర్చుంటే ఆవిడ కనుబొమ్మలు ఎగరేసి పెదిమలతోటి నవ్వి, చాలా బాగుంది, నువ్వు మంచి పని చేసావు, నిన్నందుకే నేను ఇక్కడికి రప్పించానన్న సౌజ్ఞ ఇచ్చింది. అక్కడి నుంచి బయటకు వచ్చి సంతోషంతో మళ్ళీ వీళ్ళు భట్టాచారి గారు తన స్వస్థానానికి చేరుకున్నాడు. ఆ దేవీపురం పాడుపడిపోయిన ఈ 5-6 సంవత్సరాల్లో పిల్లల్ని వాళ్ళని ఎవరిని పెద్దగా పిలుచుకోలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ దేవాలయం తాలూకు ప్రభ బాగా మొదలయ్యి అంత చక్కగా అయిందనమాట. కథకంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే అండి. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.